నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడిలో గాయపడ్డ ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన డీకే అరుణ ఏపీ అసెంబ్లీ నుంచి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఘటన మూడు రాజధానుల అంశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ సర్కారు నిర్ణయంతో సాగర్ తీరంలో కొలువు తీరనున్న సచివాలయం విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దారం గ్రామంలో దారుణం ప్రేమను నిరాకరించిన యువతిపై యువకుడు కత్తితో దాడి ఇక వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ 25వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థి జిఎల్ చందుపై తెరాస పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీజేపీ అభ్యర్థితో సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు డీకే అరుణ పరామర్శించారు. తెరాస పార్టీ వారు డబ్బులు పంచుతూ ఉండడంతో అడ్డు వస్తున్నాడన్న నెపంతో బీజేపీ అభ్యర్థి చందుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాత్రం అందరి కోసం మేము ముందు పడతాను. అందరూ ప్రమాణం చేస్తాను దేవుని మీద, మనం నమ్ముకున్న దేవుని మీద మనం ప్రమాణం చేస్తాను. కాబట్టి ఈ నమ్మకాన్ని నిలబెట్టండి. తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసి మీ మనసాక్షిని మీరు ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా వాళ్ళ దేవుని మెప్పించుకోండి. న్యాయం జరగాలి. మనం పోయినసారి ఎంత నమ్మకంతో చేసుకున్నాం, ఈసారి ఆయన హనుమంతాన ఎప్పుడంటే అప్పుడు నైట్ వచ్చినాడు. దేవుని మీద ప్రమాణం చేసి ఏమంటారు? సరేనా, మీకే ఇస్తాం. మా దేవుని మీద మాట ఇచ్చేసిన 4,000 ఈ మాట గిట్ట వేరే కాడ అనకూరి. కార్యక్రమాన్ని ఈరోజు ఏమాత్రం కూడా సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వార్డులో ఆ బాబుకి ఈరోజు రాత్రి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేసినారు, ఈసీజీ తీసినారు. ఈసీజీలో వాళ్ళకి ఈసీజీలో ఎర్రర్ వస్తా ఉంది కాబట్టి తప్పకుండా ఎంబడే కర్నూలుకి వెళ్ళాలి. కర్నూలుకి వెళ్ళి ఇమ్మీడియట్ గా వాళ్ళు అక్కడ చెకప్ చేయించుకోవాలి. రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ స్టెంట్ వేసినారు. మళ్ళీ ఈసీజీలో తేడా కనిపిస్తుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లం కనిపిస్తుంది కాబట్టి కర్నూలుకి తీసుకెళ్లాలని చెప్పి మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళు చెప్పడము, మరి ఇంకొకరికి ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళకు కూడా మరి ఈరోజు ఇప్పటికి రాత్రి ఎల్లుండి ఎలక్షన్ ఉంది. క్యాండిడేట్ ప్రజల మధ్యలో ఉండాలని రేపు పొద్దున ఇంటింటి పోయి మళ్ళీ ఒకసారి అందరినీ ఓటు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రతి క్యాండిడేట్ కు. మరి అటువంటి ఇది లేక ఎల్లుండి పోలింగ్ లో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అటువంటివి ఏమీ లేకుండా టీఆర్ఎస్ నాయకులు మరి దాడి చేసి నేను చంపేస్తామనంటే చంపాలనేటువంటి ఉద్దేశంతోనే ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసి 15 కూడా కానటువంటి ఆ క్యాండిడేట్ చందు మా పార్టీ క్యాండిడేట్ పైన వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అంటే దాడి ఏమాత్రం కూడా క్షమించరానిది. టీఆర్ఎస్ పార్టీ ఆ వార్డులో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి గాని, వాళ్ళ యొక్క బంధువులు గాని, స్నేహితులు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులను గాని అందరినీ కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. ఆ బాబుకు ఏ చిన్న ప్రమాదమైనా ఏదైనా జరిగితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని క్షమించేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నేను సాయంత్రమే చెప్పిన ఏం జరుగుతుందో ఈ గద్వాలో ఏం జరగబోతుందో గెలవక ముందే ఎన్నికల్లో ఎదుర్కోలేకనే వాళ్ళు ఈ రోజు మా క్యాండిడేట్ మీద దాడి చేసిండ్రు అంటే, చంపడానికి ప్రయత్నం చేసిండ్రు అంటే ఈ రోజు గద్వాల్లో ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క గుణగణాలు దీని ద్వారానే అర్థమవుతా ఉన్నాయని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇమీడియట్ గా పోలీస్ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, సిఐ గారితో మాట్లాడడం జరిగింది, ఎస్ఐ గారు కూడా వచ్చినారు ఇక్కడికి రమ్మని చెప్పిన వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వచ్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత గొడవ కొట్లాడితే కూడా ఇక్కడ ఒక మనిషి లేడు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అసలు ఏమైంది, ఆ పేషెంట్ మరి ఇక్కడికి వచ్చిండు, నాకు సాయంత్రం సమాచారం ఇచ్చిండు. మీటింగ్ ఇంటికి పోయిన తర్వాత కొద్దిసేపటికే ఫోన్ చేసి అమ్మ నా మీద ఇట్లా నేను వేరే దగ్గర ఏదో మాట్లాడుతూ ఉంటే ఫోన్ చేసి నా మీద ఇట్లా దాడి చేసిండు,
నన్ను కొట్టిండ్రు, నాకు మొన్ననే ఆపరేషన్ అయింది, నా గుండె మీదనే మళ్ళీ గుద్దిందని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూసుకుందామని. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జోర్కా గీతా శ్రీరాములు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నమస్కారం, నా పేరు జోర్కా గీత. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డా ప్రజాసేవకై బయలుదేరుతున్నా. వార్డు తిరిగి ప్రజల మనసులు ఏముందో తెలుసుకొని వాళ్ళ పనులు చేయాలని ముందుకొచ్చానండి. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి 20వ వార్డులో నిలబడ్డ నాకు వేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు ఇక్కడ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో 20వ వార్డు నుంచి మా మిస్సెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అయినా మేము ప్రజల మనసుని దగ్గర వాళ్ళ మనసులో ఉన్న మా బాధ ఏదైతే ఉందో వాళ్ళ బాధ తీర్చడానికి మేము ముందుకు వచ్చినాము. ముఖ్యంగా మేము ప్రజలలో ముందుకెళ్ళి వీధి లైట్లు కానీ డ్రైనేజీలు కానీ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క దక్షిణ కొరియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ కలిసి సూర్యాపేట జిల్లాలో కూరగాయల మార్కెట్ నుండి పాత బస్టాండ్ వరకు చెత్త ప్లాస్టిక్ తీసివేసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ 16వ వార్డు అభ్యర్థి ప్రసన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ తదితర నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 16వ వార్డు స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని గుర్రంపల్లి ప్రసన్నలింగం యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓకే నమస్కారం. ఈ శంషాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డు కొత్వాల్గూడ నుంచి గుర్రంపల్లి ప్రసన్నలింగం అని పోటీ చేస్తున్నాము. కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచిన గుర్రంపల్లి ప్రసన్నలింగంగా మేము ఈ 16వ వార్డు నుంచి పోటీ చేసి మా గ్రామంలో గతంలో చేసిన పనులను చూసి మా గ్రామ ప్రజలు అన్నీ గమనించి ప్రతి పేద రైతులు పేదలను కానీ శంషాబాద్ మున్సిపల్ నుంచి శంషాబాద్ మున్సిపల్ కొత్వాల్గూడ నుంచి 16వ వార్డు నుంచి గుర్రంపల్లి ప్రసన్నలింగంగా పోటీ చేస్తున్నాము. కాంగ్రెస్ అభ్యర్థిగా చేతి గుర్తుకు ఓటేసి పబ్లిక్ మాకు ఎంతో అభిమానము చూపిస్తున్నారు కాబట్టి ఐకమత్యంతో వాళ్ళందరూ ఎన్నుకున్నారు. ఇంతకుముందు గత సర్పంచ్ 5 సంవత్సరాలు పరిపాలించినాము. ప్రతి ఒక్కటి మేము 5 మాటలు కాకపోతే 10 మాటలు వాళ్ళు చెప్తే మేము ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయపడ్డాము. ఊళ్ళో ప్రతి ఒక్కటి డ్రైనేజీ విషయమే కానీ, సీసీ రోడ్ విషయమే కానీ, కరెంటు విషయమే కానీ, ప్రతి వార్డుకు బోరేయించడం విషయంలోనే కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా కంటే ఇంకెక్కువ మేము ప్రజలకు సేవ చేసినాం కాబట్టి వాళ్ళందరూ మేము సొంతంగా జనరల్ మహిళగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి పబ్లిక్ విషయంలో అయితే మేము ప్రతి ఒక్కరికి ఇంటింటికి సర్వే చేస్తున్నాము. 99% మాకు వచ్చే అవకాశాలు నేను ప్రజలే మాకు చెప్పబడుతున్నారు కాబట్టి మేము గెలిచి తీరుతామని మేము ప్రతి ఒక్కరికి ప్రజల తరపున నేను చెప్తున్నాను. అలాగే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాంలో భాగంగా వేములవాడలో చెక్కపల్లి బస్టాండ్ వద్ద గల ప్రభుత్వ పాఠశాల నందు
ఎస్పీసీలో ఎంపికైన విద్యార్థులకు యూనిఫామ్లను వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ సిఎస్ శ్రీధర్ అందించారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచన మేరకు విద్యార్థులకు యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది. తీరమా పట్టుకో పట్టుకో ఎవరెవరికి జల్లు పండుద్ది పట్టుకోరే టచ్ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామంలోని 12వ వార్డులో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ సమస్యల గురించి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నందువలన ఆయన పెబ్బేరు మున్సిపాలిటీ గురించి 2 మాటలు వివరంగా చెప్పగలరు. నేను పెబ్బేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్జర్వర్గా ఉన్నాను. పెబ్బేరు మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల్లో 12 వార్డులు మేము గెలుచుకోబోతున్నాము. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థులు 1 నుంచి 12 అందరూ రంగంలో ఉన్నారు. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. రాష్ట్రంలోనే 120 మున్సిపాలిటీల్లో పెబ్బేరు మున్సిపాలిటీ నెంబర్ 1గా మేము విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం. అంతే సార్, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ సందర్భంగా టీఆర్ఎస్ వాళ్ళు మేము జెండా ఎగరవేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము జెండా ఎగరాలనుకుంటున్నాం. మీరు ఎగరేయగలుగుతారా, వాళ్ళు ఎగరేయగలుగుతారా? మీ ఒపీనియన్ చెప్పండి సార్. మేము ఎగరేయగలుగుతాం. ఎందుకంటే గత జరిగిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు కార్మికులపై భారీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. గెలిపించిన అనంతరం వాళ్ళు ఏం ప్రజలను పట్టించుకోవడం లేదు. ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు, పెబ్బేరు మున్సిపాలిటీ ప్రజలు. ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చింది. ఈ తెలంగాణ సమస్య మనకు 60 సంవత్సరాలుగా పైగా ఉన్నటువంటి సమస్య. తెలంగాణ విషయంలో దాదాపుగా యూనివర్సిటీ విద్యార్థులు 1200 మందికి పైగా చనిపోయినారు. అది దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము ఇచ్చాం, వాళ్ళు ఇస్తున్నారు ఏంది? కుటుంబ పాలన. వాళ్ళ ఇంట్లో 5 పోస్టులు వచ్చాయి. అదేవిధంగా నిజమైన ఉద్యమకారులకు కేవలం 10% టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. మిగతా వారందరికీ తెలంగాణ ద్రోహులకు అవకాశం ఇచ్చింది. ఎవరైతే తెలంగాణను అడ్డుకున్నారో వాళ్ళే ఇప్పుడు వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. కావున ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కనీసం మున్సిపాలిటీలో అయినా మనం కాంగ్రెస్ పార్టీకి చేయగుర్తు మీద ఓటు వేసి గెలిపిద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది మేము భారీ ఎత్తున ఈరోజు రోడ్ షో చేశాము. మా ముఖ్య అతిథి ఏదైతే చిన్నారెడ్డి గారు మాజీ మంత్రి, జిల్లా మంత్రి ఉన్నారో, అదేవిధంగా మాజీ ఎంపీ మల్లు రవి ఇద్దరు నాయకత్వంలో మేము ఈరోజు రోడ్ షో భారీ ఎత్తున జరిపాము. ప్రజల ఆదరణ చాలా బాగుంది. మా పట్ల ప్రజలు మాకు అనుకూలంగా ఈరోజు స్పందించడం జరిగింది చాలా డివిజన్లలో. కాబట్టి మేము భారీ ఎత్తున గెలవబోతున్నాము. అంటే గత పాలకులు పెబ్బేరు మండలిని, రాష్ట్రమును ఏమి సరిగా పాలించలేదు కనుక మేము వచ్చిన తర్వాత మేము గత పాలకుల కన్నా మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మగ్దల్లోని తొగిట గ్రామంలో 2వ వార్డులో నడకదారి అస్తవ్యస్తంగా మారిందని, రహదారి అంతా మురికి కూపంగా తయారైందని గ్రామ ప్రజలు పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు మరమ్మతు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జూబ్లీ హిల్స్ పార్టీ కార్యాలయంలోని యూసఫ్గూడ డివిజన్ వార్డ్ మెంబర్ గీతా గౌడ్ జన్మదిన సందర్భంగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. हजार भाई हाथ निकालो. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట పట్టణంలో 9వ వార్డు అభ్యర్థి గాజుల ధనలక్ష్మి అనిల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చేపట్టుకుంటూ ఇక ముందు కూడా జోగిపేట పట్టణం అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ వల్లే అవుతుందని, అందుకే తమకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. జై తెలంగాణ. రాజధాని మార్పుపై అసెంబ్లీలో చర్చ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు పంపడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అసెంబ్లీ లాబీలో కింద కూర్చొని నిరసన తెలియజేశారు. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ధర్నా చేశారు. కొంతసేపటి తర్వాత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి లేచి అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ద్వారం వద్ద మెట్లపై కూర్చొని ధర్నా చేశారు. ఇదే సమయంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లి మరో ద్వారం వద్ద ఉన్న సీఎం కాన్వాయ్ కు అడ్డుగా నేలపై కూర్చున్నారు. మార్షల్స్ వారిని అసెంబ్లీ బయట గేటు వద్ద వదిలిపెట్టారు. అప్పటి వరకు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద చంద్రబాబు ధర్నా కొనసాగించారు. అనంతరం మందడం గ్రామానికి పాదయాత్రగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
చేస్తారా మీరు? లోపలికి వెళ్తాం. రాత్రులు అసెంబ్లీలో పడుకున్న రోజులు ఉన్నాయి. మీరు ఇక్కడ కాడేరులో ఉంటే మీకు ఏంటి ఇబ్బంది? వాళ్ళంతా ఇంకా 4-6 డోర్లు ఉన్నాయి. మీకేంటి ఇబ్బంది? ఒక డోర్ దగ్గర కూర్చుంటే ఇబ్బంది అండి. ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు? అక్కడ పట్టుకెళ్తే సీఎం కారు కట్టంగా పడుకుంటాం. సీఎం ఇంటికి వెళ్తాం. ఎక్కడ పంపిస్తావు నువ్వు? చెప్తున్నా అవసరం సస్పెండ్ చేశారు. అందరూ అనుకున్నదే జరిగింది. ఓవైపు నిరసనల హోరు ఎంత వ్యతిరేకత వచ్చినా సరే ప్రభుత్వం అనుకున్న 3 రాజధానుల అంశాన్ని పూర్తి చేసింది. గత అసెంబ్లీలో సీఎం జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల అంశంతో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారనుంది. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ రాజధానులు మారుతూనే ఉన్నాయి. పాలకుల అతి తెలివి, స్వార్థం వెరసి ఏపీ ప్రజలను ఆందోళనకు నెడుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల ప్రాంతాలను సమానంగా డెవలప్మెంట్ పేరుతో గత ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెట్టి రాజధానిని వికేంద్రీకరిస్తూ కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచింది. నాలుగు స్టెప్లు వెనక్కి తీసుకు. ఆర్మీ వాళ్ళు కూడా చెప్పండి మా ప్రకారంగా రామాలు ఉంటే చెప్పేసి ముందు ఇబ్బందులు పడుతున్నాం. మాకు అసలు ఉంటే ఏంటండి, ఎవడన్నా నవ్వుతాడు, ఎవడన్నా అడిగేవాడికి. విష్ణుకుమార్ రాజు లంచాలు బాగా తినేసాడని ఎవడన్నా చెప్తాడా? ఒక్కటి చెప్పానండి, ఆ చంపిలో వేసేస్తాను, లేకపోతే నన్ను వేసేయాలి. ఇద్దరు ఒకడే ఉండాలి. నీతి నిజాయితీతోటి పనిచేసిన వ్యక్తి నేను. నీతి నిజాయితీతోటి ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఉంటే అతి తక్కువగా ఉన్న నిజాయితీ పరుల్లో నేను ఒకడిని. ఒక్క మచ్చ చూపించమనండి నా పైన. ఎవరికి దాని మూలాన్ని నా పైన ఎలిగేషన్ చేసి దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఉండేదానికి అవకాశం రానివ్వను కూడా. గుర్తుంచుకోండి. కోట్ల రూపాయలు లంచాలు ఇస్తానన్నా బయటికి పోమన్నాను నేను. అటువంటి వ్యక్తిని నేను. అందుకే నేను ఓడిపోయాను. అది వేరే విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఒక్కొక్క పార్టీ 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది.
కొన్ని పార్టీలు డబ్బులు ఓటుకి 2,000 రూపాయలు చొప్పున ఓటుకి 2,000 ఇచ్చి ఓట్లు కొనుక్కుని ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు చాలామంది. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము అటువంటి పని చెయ్యం కాబట్టి ఇవాళ నేను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకే ఆస్తులు ఉంటే అది వేరేలాగా ఉండేది. నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, నీతి నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. నా పైన ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి ఏ ఎంక్వైరీ అయినా సరే, ఎంక్వైరీ పెద్ద సిబిఐ ఇయర్ని బోల్ టైం పట్టేస్తుంది. నా ఎదురుకుండా పేపర్ చూపించి అరే నువ్వేదో మోసం చేసావు, ఇదేదో అన్యాయం చేసావు చెప్పానండి. ఒక్క రూపాయి చెప్పానండి. అంత దమ్మేవుడికి లేదు ఈ రాష్ట్రంలో. సార్ చివరిగా ఒక క్లారిఫికేషన్ సార్, 5 ఏళ్లలో 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు రాజధానిలో ఇప్పుడు చెప్తున్నారు లెక్కలు. విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బొద్దారం గ్రామానికి చెందిన పందిరిపల్లి కోటి అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందని జోష్న అనే యువతిపై కత్తితో మెడకోసి పరారయ్యాడు. జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన జోష్న ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని బొద్దారంలో తన మేనత్త ఇంటి దగ్గర మెడికల్ షాప్లో పనిచేసుకుంటోంది. కోటి అనే యువకుడు ప్రేమించమని వేధిస్తున్నాడని తన మేనత్తతో చెప్పడంతో 10 రోజుల క్రితం జోష్న మేనత్త కోటి తల్లికి చెప్పి మందలించడం జరిగింది. దీంతో ఆగ్రహించిన కోటి ఎవరూ లేని సమయం చూసి మెడికల్ షాప్లో దూరి కత్తితో తన కంఠంపై కోసి పరారయ్యాడు. ఇది గమనించిన తన మేనత్త గ్రామస్తుల సహాయంతో శృంగవరపు కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరావు రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి సీఎం ప్రకటించిన 3 రాజధానులు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక శ్రీనివాస సర్కిల్ నుండి సోమప్ప కూడలి మీదుగా 3 రాజధానుల వద్ద అమరావతి రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన జరుగుతోందని, ఎంతో మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని, కనీసం వారు రైతులని చూడకుండా పోలీసులతో లాఠీచార్జీ చేయించడం చాలా బాధాకరమని అన్నారు. టీవీలో చూశారు, మీరు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా రైతులు మహిళలు మాత్రం అసెంబ్లీని ముట్టడి చేశారు. నిన్న కూడా ఈరోజు పోలీసు రాజ్యం మేము కనీసం అమరావతికి పోయి అసెంబ్లీలో అక్కడున్న రైతులకు మహిళలకు సంఘీభావం జరుపుతామంటే మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వలయంగా ఎక్కడ చూసినా పోలీసు రాజ్యం. ఈయన పోలీసులు లేదే ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఇట్లాంటి నియంత్రణలు చరిత్రలో చాలా మంది ఉన్నారు, చాలా మందిని చూశారు. ప్రజలు ఏదైతే మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి పదవిని మీరు దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కాదు రాష్ట్రాన్ని నాశనం చేయాలని ముందుకు పోతున్నారు. దీన్ని ఎవరూ సహించరు. అతి త్వరలోనే ఈ యొక్క జగన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడిలో గాయపడ్డ 3 బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన డీకే అరుణ. ఏపీ అసెంబ్లీ నుంచి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఘటన. 3 రాజధానుల అంశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ. సర్కారు నిర్ణయంతో సాగర్ తీరంలో కొలువు తీరనున్న సచివాలయం. విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దారం గ్రామంలో దారుణం. ప్రేమను నిరాకరించిన యువతిపై యువకుడు కత్తితో దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీథీ న్యూస్.